కాపాలిక ఆవాహయామి. శత్రువుని చెంటాడే తీరుడు, శతద్రువంశ యోధుడు కాల భైరవ. అడిగో భైరవ. ఓయమ్మా रादर्द यार बुलया सुन ले पुकार बुलया रिंगा 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 रे अब्बनी तीयनी दెబ్బ రాజువయ్యా మహారాజువయ్యా వా వా వా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ ధారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. నిన్న రాహుల్ గాంధీ పాపం ఫుల్ జోష్లో ఉండే. ఎట్లా జోష్ అనంటే ఒక కొత్త సినిమా రాజమౌళి సినిమా ప్రొడక్షన్స్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఆయన ఎక్సైట్మెంట్ ఉంటుంది చూడండి. అట్లాంటి ఎక్సైట్మెంట్ నాకు మన రాహుల్ గాంధీ కళ్ళల్లో కనబడ్డది నిన్న. అయితే నిన్న రాహుల్ గాంధీ ఏం చేసిండంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఒక పెద్ద, నాకు తెలిసి అది కాంగ్రెస్ హాలే అనుకుంటా, ఒక పెద్ద టేబుల్ పెట్టి వెనుక ఒక పెద్ద పవర్ పాయింట్ పెట్టి నెక్స్ట్ స్లైడ్, ప్రీవియస్ స్లైడ్, పిచ్చి జావ్ ఆగే జావ్ అని అంటుంటే చారణ బరాన అటన రూపాయి అని మేము ఆడతాం చూడు చిత్రగుప్తుల గా ఆట గుర్తొచ్చింది నాకు. అయితే నిన్న ఆయన ఎన్ని స్లైడ్లు ప్రజెంట్ చేసిండు దానికంటే ఎన్నిసార్లు లోపల పచక్మన్ కరెంటు పోతావు, ఏంది బ్లాంక్ అయిపోతా ఉన్నది. అంటే ప్రకృతికి కూడా ఇష్టం లేదు సారు నువ్వు మాట్లాడేది అంధకారంలోకి మాట్లాడతావని చెప్పి ప్రకృతికి కూడా తెలుసు. జనాలకు ఎందుకు ఈ టార్చర్ అని చెప్పి ఒక కొత్త సినిమాని దేశానికి ఏమంటారు పరిచయం చేసిండు. ఏందనంటే రాహుల్ బాబా ద కేస్ ఆఫ్ వానిషింగ్ ఓట్స్ అని అనుకుందాం. అయితే ఈ ఓటర్ లిస్ట్ ఏదైతున్నదో ఇప్పుడు దీని మీద పెద్ద చర్చ చేసిండు కదా. ఇది సమర్పయామి ప్రొడక్షన్స్ అంటే రాహుల్ గాంధీ సమర్పయామి ప్రొడక్షన్స్ టైటిల్తో రిలీజ్ అయిన సినిమా. ఇది ఏంద్రభయ్ అని చెప్పి మనం అందరం మాట్లాడుకుంటే ఒక ఓటర్ ర్యాంట్ తీసుకొని వచ్చిండు. ఎట్లానంటే డెమోక్రటిక్ దర్బార్ ఆఫ్ ఇండియాలా నోబుల్ ప్రిన్సిలింగ్ క్యారెక్టర్లా రాహుల్ గాంధీ జనరేషన్స్ ఆఫ్ పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలా పవర్ పాయింట్ గ్లిచెస్ అని చెప్పి ఇన్ని సంవత్సరాల తర్వాత తీసుకొని వచ్చిండు. నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆయన ప్రొజెక్షన్ చేసిన స్లైడ్ నంబర్ 11 అనుకుంటా, ఓట్ చోరీ అని చెప్పి ఒక థెసిస్ తీసుకొని వచ్చిండు. మనం థెసిస్ రాస్తాం కదా ఓట్ చోరీ అని. జరా ఏదైనా మంచి పిఆర్ఓలను పెట్టుకో సారు. ఆ ఓట్ చోరీ ఇంగ్లీష్ వర్డ్ అన్న పెట్టు, తెలుగు వర్డ్ అన్న పెట్టు, హిందీ వర్డ్ అన్న పెట్టు, ఓట్ చోరీ అని చెప్పి పెట్టేసింది. కానీ ఏదో ఒకటైతే బరాలు ట్రై చేసినావు. ఇక ఏమన్నాడంటే 1,250 డూప్లికేట్ ఎంట్రీసు మన మహదేవపుర అలోన్ ఒక కాన్స్టిట్యుయెన్సీలా, మహదేవపుర కాన్స్టిట్యుయెన్సీ కర్ణాటకలో అనుకుంటా, ఈ కాన్స్టిట్యుయెన్సీలా 1,250 ఓట్లు డూప్లికేట్లు ఉన్నాయని చెప్పి చెప్పిండు. దాన్ని బ్రేక్డౌన్ కూడా చేసిండు సారు. డేటా మొత్తం డీకోడ్ చేసి చూస్తే ఆయన ఏమని అన్నాడంటే 11,965 డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారని, 40,009 ఫేక్ అడ్రస్సెస్లు ఉన్నాయని, 10,452 బూత్ క్యాంప్ విక్టిమ్స్ ఉన్నారని, ఒకటే రూమ్లో 80 మంది ఉన్నారట. ఒకటే రూమ్లో ఒక్క రూమ్లో 80 మంది ఎట్లుంటారు అని అంటే పెద్ద హాల్ ఉండొచ్చు. చూసినావా? స్క్వేర్ ఫీట్ మెన్షన్ చేసినావా? నువ్వు చేయలే కదా. ఓ పెద్ద హాల్కి ఒకటే ఇల్లు నెంబర్ ఉంటుంది కదా, కరెక్టా కదా. ఓ గేట్కి ఎన్ని నెంబర్లు ఉంటాయి, ఒకటే నెంబర్ ఉంటుంది కదా. పెద్దగా ఉందేమో, నువ్వు ఫోటో పెట్టాలి, స్క్వేర్ ఫీట్ ఎంతనో చెప్పాలా, ఎన్ని పైకానాలు ఉన్నాయి, ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి కూడా చెప్పాలి. అప్పుడే కదా తెలిసేది 80 మంది ఉన్నారా, 8 మంది ఉన్నారా, ఏమున్నారా అన్నది తెలుస్తుంది. చెప్పలే. 4,132 చిన్న ఫోటోలు ఉన్నాయట, చిన్న ఫోటోలు. గట్ట ఎట్లుంటే ఇంత చిన్న ఫోటో ఎట్లా పెట్టిర్రు అన్నీ డిస్కస్ చేద్దాం. రాహుల్ గాంధీ జబర్దస్త్గా డిస్కస్ చేద్దాం. ఇంకొకటి 33,692 ఫామ్ 6 ఫ్రాడ్ ఓటర్స్ ఉన్నారట. అంటే ఇప్పుడు ఈయన ఎట్లానంటే మన ఒక ముసలామె ఆమె ఫామ్ 16 పెట్టి కొత్త ఓటర్లకి వచ్చింది. అంటే కొత్త ఓటర్లకి ఇక ముసలోళ్ళు రావద్దా? వేరే దగ్గరికి పోయినాక వాళ్ళు వేయలేదేమో ఓట్లు వెనకటికి వచ్చి. అంటే ఇప్పుడు నీ దృష్టిలో తెల్లంటికలు ఉన్నోళ్ళు ఓట్లు వేయొద్దన్నమాట. ఇక దాని తర్వాత ఇక చెప్తాడు. ఇక ఎట్లా చెప్తాడంటే ఇక ట్విస్ట్లు ఎట్లా మాట్లాడతాడు తెలుసా. మొత్తం ఈయన సినిమాలో ఆ కరణ్ జోహార్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉన్నాయి. ఏడికైనా మొదలై ఏడికైనా ఏమవుతుందో తెలియదు, ట్విస్ట్లు వచ్చేస్తుంది. ఇక లాస్ట్కి మైక్ పెట్టి రాదర్ద యార్ బులయా సున్ లే పుకార్ బులయా ముర్షిద్ మేరా అని చెప్పి షురూ చేసిండు ఇక పాట. ఇక దీన్ని మనం ఇక మళ్ళీ షురూ చేసి మాట్లాడితే ఏమవుతుంది అంటే ఇట్లా మళ్ళీ అట్లా నెక్స్ట్ అడిగే ఎన్నిక పోయిండు, పచక్ మన మళ్ళీ లైట్ పోయింది. ఇట్లా చూసిండు సీరియస్గా. చూడగానే సార్ బ్యాటరీ లోయే సాబ్ అని అంటే కాంగ్రెస్ కా भी ऐसे रहता है ना,
బ్యాటరీ లో అని చెప్పి మజాక్లా వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే నాకు నవ్వు వచ్చింది. అయితే సార్ మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసిరో లేదో ఫ్రెండ్స్, ఆ వీడియోని మంచిగా 1 కాదు 2 కాదు దగ్గర 3-4 సార్లు చూసిన అదృష్టం దొరికింది నాకు. ఎందుకంటే మన సార్ ఫస్ట్ టైం అనుకుంటా వెనుకకి ఇట్లా ఆధారాలు పెట్టి ముంగట ప్రజెంట్ చేస్తున్నప్పుడు అబ్బా అని అనిపించింది. కాకపోతే నాకేమనిపించింది అని అంటే ఆ కరెంటు పోయినప్పుడల్లా నాకేమనిపించింది అని అంటే నిన్న మీరు చూసిరా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఎక్కడ కనబడలే మనకు, నిన్న ఎక్కడ కనబడలే. అమిత్ షా గారు కూడా ఏడ కనబడలే. నాకు తెలిసా స్టేజ్ కింద దాచుకున్నారు రాహుల్ గాంధీ. నేను సీరియస్గా చెప్తున్నా, నువ్వు మాట్లాడుతుంటే ఇట్లా వైర్లు తీస్తున్నారు, ఇట్లా వైర్లు పెడుతున్నారు. అబ్ మోదీజీ కहाँ तक गिरेंगे అని అంటే స్టేజ్ కే నీచే గిరే, ఆప్కు గిరానే కే లియే స్టేజ్ కే నీచే తక్ గిరే. ఇట్లనే అనిపించింది నాకు, నిజంగా చెప్తున్నా. అంటే వీళ్ళు ఏం మాట్లాడతారు ఏంది, 75 ఏళ్ళ శకుని రాని అట్లా ఓటేసింది. అరే అంటే వీళ్ళకి ఎట్లుంటుందని అంటే 2011లో ఇలా ప్రభుత్వం ఉండి అప్పుడే సెన్సస్ చేసిరు కదా, అంటే 2011లో ఎంతమంది ఉన్నారో గంతమంది ఉండాలా. ఒక్కోడు కూడా ఎక్కువైంది అనుకో తర్వాత అట్టెట్టా నాకు చెప్పకుండా నువ్వు ఏం సార్ ఇది నాకు అర్థం కాదు. అంటే ఇది ఎట్లుంటుందంటే ఆయన దృష్టిలో ఇది రాహుల్ గాంధీ దృష్టిలో అంటే నేను ఊహించుకుంటున్నా సరే, ఎందుకంటే మీరు కూడా ఊహాజనకంగానే మాట్లాడారు నిన్నంతా. మీరు ఎట్లా అనిపించింది అంటే అవును టిండర్ అప్లికేషన్ ఉంటుంది కదా, ఇప్పుడు టిండర్ తెలుసా అందరికీ, టిండర్ అప్లికేషన్ ఉంటుంది అబ్బా, అది పోరలే ఇవ్వాలి, ముసలోళ్ళకి అవసరం అంటే ముసలోళ్ళకు ఎందుకు అవసరం ఉండదు, అంటే ఇక టిండర్లో పోతే ఇక గలగలనేనా అంత గలగల కథలే ఉండాలా చెప్పురి. అంటే మామూలుగా ప్రేమ కొద్దీ మాట్లాడుకునేటట్టు ఉండదా అంటే మనోడు గట్లుంటే టిండర్ అప్లికేషన్ కేవలం గంతేగా, నీళ్ళు బంగారంగాను నా సిగ్గు సింగారంగాను ఇవే ముచ్చట్లు ఉండాలి టిండర్లో. సరే నా మనవరాలు ఏం చేస్తుంది, నా మనవడు ఏం చేస్తుంది అని చెప్పి అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు. అయ్యా గట్ల చేయగానే నువ్వు గిట్ట తయారైనవు, ఇప్పుడు ప్రాబ్లం ఆడొస్తుంది. ఫేక్ న్యూ ఓటర్లు వచ్చేసిర్రు అని చెప్తాడు. వీళ్ళంతా గోస్ట్లు అన్నమాట. 2011 తర్వాత ఏ డేటా వచ్చినా ఏంది అది గోస్ట్. వీళ్ళు కొత్త వాళ్ళు అందరూ వచ్చిండ్రు, కొత్త వాళ్ళు వచ్చింది అందుకే మహారాష్ట్ర ఓడిపోయారట, కర్ణాటక పంచాయతీ అయిందట, అసలు భారతదేశంలో ఎలక్షన్లో ఓడిపోయారట. లేకపోతే మాకి కిరికిరి 25 साल से మేబీ చార్మినార్ పై బయట మాకి కిరికిరి హమీద్ జీతే ఎలక్షన్స్ అని చెప్పి డంకా కొడతాడు. అయితే రాహుల్ గాంధీ నా ఫస్ట్ ప్రశ్న మీకు ఏందనంటే ఏవైతే కొత్త ఓట్లు యాడ్ అయినాయి కదా అవి బీజేపీ ఓటర్లన్నీ ఎట్ట కలబడ్డది, ఎవడన్నా చూడొచ్చిండా, ఓటేసేది ఎవడన్నా చూడొచ్చిండా, అత్యంత గుప్తంగా ఓటేస్తారా అయ్యా కదా. నేను అబద్ధం ఆడితే నన్ను తిట్టుర్రా నాయన మీరు అందరూ కలిసి. ఇప్పుడు సరే కొత్త ఓటర్ లెక్క నేను కూడా నమోదు చేసుకున్నాను అనుకుందాం, బట్ నేను ఎవరికి ఓటేసినానన్నది రాహుల్ గాంధీకి ఎట్లా తెలిసిందని అని అడుగుతున్నా. సీసీ ఫుటేజ్ లేయాలంటే ఎందుకు ఏళ్ళు చూస్తావా, ఎవడెవడు ఏడేడ పెట్టిందని ఏళ్ళు చూస్తావా, అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చేయాలి. అంటే ఇవాళ దేశానికి రాహుల్ గాంధీ ఏమంటారు స్పష్టంగా చెప్పిండబ్బా ఏందనంటే ఈ కొత్త ఓటర్లు ఎవరు వచ్చినా మమ్మల్ని నమ్మరు, ఎందుకంటే మా చరిత్ర వీళ్ళందరికీ తెలుసు, వాళ్ళు పక్కా బీజేపీ ఓటర్లు. ఆయన దృష్టిలో ఇది ఎట్లా అంటే వీళ్ళందరూ 3 సార్లు జననమెత్తినరు, వీళ్ళంతా జననమెత్తిన వాళ్ళంతా లాయల్ టు బీజేపీ అని చెప్తారు. మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ కావాలని అంటాడు. అయ్యా జాగిరి ఏడికనిస్తారు, ఎట్లా ఇస్తారు అంటే ఎవడిది బటన్ వచ్చిందో నీకు తెలవాలా. ఒక మాట అడుగుతున్నా, ఈసీ క్వశ్చన్ థౌజండ్స్ ఆఫ్ ఎంట్రీస్ మీరు అట్టెట్లా చేసిరు, ఆ ఫోటోలు చిన్నగా ఎట్లా వచ్చినాయనంట. ఇప్పుడు నేనున్నా వాళ్ళు చెప్తారు ఏమన్నానంటే బాబు నువ్వు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు గీ సైజు గీ డైమెన్షన్స్ ఉన్న ఫోటో అప్లోడ్ చేస్తే మంచి, మనం అట్లా కాదు కదా, మనం క్రాప్ చేస్తామా, మనం మంచిగా ఎట్లయితే ఇట్లా మనం దిగుతాం చూడు, ఇట్లా ఫోటో ఇట్లా పెట్టి ఇట్లా దిగుతాం చూడు, మంచిగా వచ్చిందా పోస్ట్ ఫ్రెండ్స్ అందరికీ ఇదే ఫోటో నేను లెక్కిస్తా, ఇట్లా క్రాప్ చేస్తా. ఆ డైమెన్షన్స్ ఎట్లా తెలుస్తాయి మనకు, సరే పీపీటీలు ఉంటాయి, డైమెన్షన్స్ చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి, క్రాప్ చేసినాక నువ్వు పెట్టి దాన్ని సెట్ చేసుకునేది అంత మనకు టైం ఉండదు, బికాజ్ వీఆర్ బార్న్ బిజీ బ్రదర్. అది చెయ్యం పెట్టేస్తాం, సిస్టమ్కి సైజ్ అర్థం కాకపోతే అది ఏం చేస్తుంది ఇచ్కిచ్ పిచా అని చెప్పి ఏక్తా కపూర్ సీరియల్ లెక్క పెట్టేస్తారు. క్యూంకీ సాస్ బి కవి బహుతి అని అన్నట్టు ఆ సీరియల్ స్టార్ట్ అవుతుంది. ఇక దీన్ని ఐడెంటిఫికేషన్ ఇంపాసిబుల్ అని చెప్తాడు. ఇక ఎట్లా మాట్లాడతారంటే మీరు నాకు డేటా ఇచ్చిరా, ఓటర్ లిస్ట్ని ఇచ్చిర్రా, ఏంది ఇది నాకు ఇవ్వాలి కదా మీరు అనంటే. ఇప్పుడు ఈయన దృష్టిలో ఏందనంటే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఎలక్షన్ డేట్లు ఫిక్స్ చేస్తుంది కదా ఆ నోడు ఇట్లా గంట కొట్టాలి, ఇంటి ముంగట వచ్చి టన్ అని ఇట్లా కొట్టగానే జీ అనగానే ఓటర్ లిస్ట్కో పేష్ కియా జాయ్ అని చెప్పి ఇట్లా మాట్లాడతాం కదా, ఇట్లా అంటాం కదా ఓటర్ లిస్ట్కో పేష్ కియా జాయ్ అని అనగానే జిల్లాలో వచ్చి ఇట్లా కూర్చుంటాడు, ఇట్లా కూర్చోగానే క్యా హై ఓటర్ లిస్ట్ లాయే
అప్పుడు ఇట్లా తీసుకొని వచ్చి అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి సార్కి, వైష్ణవ జనతో అని చెప్పి ఇట్లా ఉండాలా. వచ్చిన తర్వాత ఇగో ఓటర్ లిస్ట్ సమర్పయామి, జిల్లేయాలి పాదాలకు మా నమస్కారం సమర్పయామి అని చెప్పి ఇట్లా ఇస్తే, అంటే మన పెద్ద కాందానికైనా వచ్చారు కదా అబ్బా, తరతరాలు వీళ్ళు పుట్టనికైనా వీళ్ళు పుట్టినరే శాసించనీకే కదా, అట్లా ఇస్తే అర్థమైంది. లేకపోతే ఏం చేస్తారు, బయటికి వస్తారు, వచ్చి యాదర్దే యారుబులయా కథం షురూ చేస్తారు. మే బాబుల్కి అని ఉంటుంది కదా పాట, తిత్లీకి తీతరా అని ఉంటుంది కదా, పాడతాడు. ఇక మనం అందరం ఇట్లా కూర్చొని హే ఏ దిల్ ఏ ముషికిల్ అనుకుంటే పాట పాడాలి. ఈయనకి ఎట్లా ఇవ్వాలి తెలుసా మొత్తం ఈ ఓటర్ లిస్టు. మనము అదేంద్రాబాయ్ అది మనం అడిగి పోతాం చూడరా, పెళ్లి చేసుకొని ఇక పోతాం చూడు మ్యారేజ్ బ్యూరోకి, ఫుల్ బయోడేటా ఇవ్వాలన్నమాట, ఫుల్ బయోడేటా. గిరీష్ గాని ఓటర్ లిస్ట్లో మొత్తం మా ఆయన నా పేరు, మా నాయన పేరు, నా ఏజ్, నా గీజ్, నేను ఏడబుట్టినాడు, ఆయన ఎట్లా అడుగుతా అట్లనే ఇవ్వాలి. నా పుట్టుమచ్చలు ఏడున్నా కూడా చెప్పాలి ఆయన. సపోజ్ ఆయన పుట్టుమచ్చలు నా దగ్గర ఏడున్నాయి ఆయనకు నచ్చలేదు అనుకో, ఆయన పెట్టుమచ్చలు పెట్టినా నేను పెట్టించుకోవాలి. పెట్టించుకొని నేను డ్యాన్స్ ఆడి కూడా రావాల, రింగ 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 రే అని చెప్పి వాడాలి. అట్లయితే రాహుల్ అన్న సాటిస్ఫై అవుతాడు. అప్పుడు ఆయన పాట పాడతాడు, షెన్షాల్ అమితాబ్ బచ్చన్ పాడతాడు చూడు, తూ ముజే కుబూల్ మే తుజే కుబూల్ అని చెప్పి పాట పాడతాడు. లేకపోతే వస్తాడు మన అమరేష్ పూరి వస్తాడు చూడు, జగదేక వీరుడు అతిలోక సుందరిలా, బాలిక ఏంది ఓటర్ లిస్టు బాలిక అని చెప్పి అంటే మనం అందరం గజ 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 కాదు. ఈయన మాట్లాడంగానే ఎలక్షన్ కమిషన్ అంతా భయపడిపోయి పాట పాడాలి. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రో అబ్బా అని చెప్పి పాట పాడాలి. ఇదే కదా రాహుల్ గాంధీ ఎక్స్పెక్ట్ చేసింది. నేను కూడా మీకు మద్దతు తెలుపుతున్నా. ఎందుకు మద్దతు తెలుపుతున్నా అంటే మళ్ళీ ఏమున్నాయా బంక మాట్లాడనీకనలా. నువ్వు ఓటర్ లిస్ట్ ఎప్పుడు ఇచ్చినావు రా అని అంటే ఎలక్షన్లు అయిపోయినాక 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలు, మళ్ళీ అప్పుడు ఏం కట్టలు కట్టినవు రా అని అంటే నో 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 ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్, జిల్లా ఇలా ఈ బిజీ అయితే మా రారాజు గారు బిజీ ఉన్నారు అందుకే ఇయ్యలే. నువ్వు నాకు మెషిన్ రీడబుల్ ఇవ్వాలి, ఇస్తారు మళ్ళీ స్కాన్ చేసేటట్టు. పోయాడంతా అమెరికాలో మా డేటాలు పోతే మేము ఇక్కడ కూర్చొని భజన చేసుకుంటూ కూర్చోవాలి. ఇట్లా ఎందుకు ఇస్తారాబ్బా? సరే ఇది స్కాన్ కాదని చెప్పి ఈవీఎంలు కొత్తగా ఇయ్యాలి వచ్చినాయా? యూపీఐ ఉన్నప్పుడు రాలేదా? అప్పుడు తెలియదా ఇది స్కాన్ కాదని? ఎలక్షన్ల కంటే ముందు ఓటర్ లిస్ట్ అనేది ప్రతి బూత్ ఏజెంట్కి ఇస్తారు కదా, మళ్ళీ గడివికిరా మీ బూత్ ఏజెంట్లు అంతా. సరేరా భయ్ ఓకే అని ఫోటో చిన్నగా ఉన్నది, నువ్వు అన్నావు కదా. అలా అయ్యే పేరు LGFCDFC అనేమో పెట్టిరట అన్నావు కదా. మళ్ళీ అన్ని పార్టీల బూత్ ఏజెంట్లు ఆడ కూర్చొని ఉంటారు కదా, మళ్ళీ గడివికిరా అంటున్నా. కళ్ళ కాకులు పొడిచినాయా అంటే ఎంత అవలగాళ్ళు ఉన్నారు చూడు కాంగ్రెస్ కార్యకర్తలు. అదే మా దగ్గర పోరాలు ఎట్లుంటారు, కట్టర్ కాషాయ కార్యకర్తలు. కోనే రే తు కాసే రే తు అభి తక్ దిఖాయి నే తు కాసే రే తు నై రుకో సాబ్ ఇట్లా మాట్లాడతారు మా పోరాలు. బికాస్ కట్టర్ బిర్యానీ బ్యాచ్ కాదు మాది బిర్యానీ బ్యాచ్ కాదబ్బా, బబ్బర్ షేర్ అంటారు చూడు, ఒక అట్లా ఉంటుంది. ఇది అంత ఎట్లుంటుంది అంటే లిస్ట్ ఇచ్చినప్పుడు గుర్తురాదు, ఎలక్షన్లు గెలిచినప్పుడు. తెలంగాణలో లిస్ట్ గుర్తొచ్చిందా? కర్ణాటకలో లిస్ట్ గుర్తొచ్చిందా? ఏడైతే ఓడిపోతారో చూడు, ఆ కాన్స్టిట్యున్సీలు కూడా తీసుకున్నాడు మహాదేవ్పుర. అసలు ఎట్లెట్లు ఓడిపోయినా నేను మళ్ళీ గెలిచిన దగ్గర ఎందుకు తీయలే? గెలిచిన దగ్గర తీస్తే ఎన్ని డూప్లికేట్లు ఓటు అవి కూడా బయట పడతాయి కదా. అప్పుడు తెలుస్తుండే రాజువయ్యా మహారాజువయ్యా అని చెప్పి మేము కూడా వాడుతుండే. నువ్వు మాట్లాడంగానే మేము వాడతామని అనుకో, ఒక ముద్దబంతి పూలలో పూల బాటలు అని అర్థమైందా? అర్థమవుతున్నదా నీకు? గట్లా అందరు ఎలక్షన్ కమిషన్ ఏమో ఎలక్షన్ రన్ చేస్తుంటే మనోడు కూడా రన్ చేస్తున్నాడు. ఏడికేం తెలుసా? అమేథీకెన్ వైనాడులో వచ్చి రన్ చేసిండు ఆయన. రన్ అది లుక్ అట్ యువర్ ఫేస్ ఇన్ అ మిర్రర్ అని లాస్ట్కి ఏం చేసిండే మహారాష్ట్ర మసాలా పరిచయం చేసిండు మనందరికి. తడకా వేసి 50 లక్షల ఓటర్లు 5 నెలల్లో ఎట్లా యాడ్ చేసిరని అంటే కంప్యూటర్లో పేరు ఇచ్చి ఆధార్ కార్డులు పెట్టి చేసిండ్రు. అయితే అంటే 2011 ఉన్నోళ్ళే ఉండాలా? యాడ్ గారా? అవుతారుగా. సడన్ అంట 5 గంటలకు ఓటు స్పైక్ అయిపోయిందంట. అందరు 5 గంటలకి వచ్చి పట. అదేమన్నా బ్యాలెట్ అనుకున్నావా? ఇట్లా నోటు లెక్క పెడతామంటారు అట్లా అనుకున్నావా? అది కొట్టినాక 2 నిమిషాలు పూ అని విత్తుతుంది. అది ఆగాల, అది మొత్తం విత్తేదాకా ఆగాల. అది విత్తే కంటే ముందే నువ్వు మళ్ళీ వచ్చినావు అనుకో, కీక పెడుతుంది. అది అలిని అడుగు చెప్తుంది, వా 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 అని కీక పెడుతుంది. అది కోకిలు అనుకున్నావా? గ్రౌండ్ రియాలిటీ తెలియదు. ఒక్క ఇంట్లో 80 మంది ఉన్నారట. बहादुरपुरा में आओ ना, 250 लोग हमारे बहादुरपुरा में आओ, बहादुरी दिखाते हम लोग। 250 लोग है मियाँ, तो बोलो ना यहाँ पे बड़े मियाँ छोटे मियाँ सुभान अल्लाह అని అనరు కదా. ఇక్కడ
లే ఈడ మాట్లాడొద్దు, వాళ్ళు అన్న జాగలనే పోవాలి. అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగితే ఏంటంటే అవరాబాయ్ బీజేపీ మ్యానిపులేట్ చేసింది అనుకుందాం చలో లంగలు అని అనుకుందాం. అయితే మళ్ళీ 240 సీట్లకు ఎందుకు లగతనం చేశారు? 400 అని అన్నాడు కదా, మాకి కిరికిరి అని చెప్పి 400 చేస్తుండే కదా. అందుకనే నేను అంటా రాహుల్ గాంధీ నీ అనుమానాలలో మనువాడా అని, నీ అనుమానాలలో మనువాడ. వెస్ట్ బెంగాల్లో ఇంకొకటి ఏదో మాట్లాడిండబ్బా, మర్చిపోయినా నాకు గుర్తు ఎక్సైట్మెంట్లో మనవాడ కూల్ గిరీష్ ఆల్ ఈజ్ వెల్ గిరీష్. అదేమని అన్నాడంటే యాంటీ ఇన్క్యూబెన్సీ అని అంటే, ఎంత మంచి వర్డ్ వాడిండు చూడు. యాంటీ ఇన్క్యూబెన్సీ అని అంటే ఇప్పుడు 2 సంవత్సరాల పాటు ఏదైనా ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయింది చూడు, అంటే 2 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ప్రజలకు జర కొంచెం యాంటీ ఇన్క్యూబెన్సీ అంటే కొంచెం జర చిరాకులు వేసి ఓటు గుద్దేసినాడు. భారతీయ జనతా పార్టీకి వస్తలేదు ఎందుకు అని అంటాడు. మళ్ళీ మీ తాత ముత్తాత 4 సంవత్సరాలు 4 టర్ములు గడగడ గజ్జల గలగలలాట చేసిండు మొత్తం. మళ్ళీ అప్పుడు యాంటీ ఇన్క్యూబెన్సీ ఎవడు మాట్లాడలే. వెస్ట్ బెంగాల్లో యాంటీ ఇన్క్యూబెన్సీ మాట్లాడొద్దు, కేరళలో యాంటీ ఇన్క్యూబెన్సీ మాట్లాడొద్దు, జ్యోతి బసు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు యాంటీ ఇన్క్యూబెన్సీ మాట్లాడొద్దు, తమిళనాడులో యాంటీ ఇన్క్యూబెన్సీ గురించి మాట్లాడొద్దు, తెలంగాణలో మాట్లాడొద్దు, ఏం పంచాయతీ చేయొద్దు. ఎందుకంటే జిల్లా ఇలా చెప్పంగానే మనం వినాలి, అంతే కదా. సరే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమన్నా నేను అంత పక్కకు పెట్టి ఇప్పుడు ఏం చేద్దామంటావు మళ్ళీ? కేసీఆర్ అన్నట్టు వాళ్ళు కూడా జర కాపీ కొట్టి సరే అంత పక్కకు పెట్టి ఇప్పుడు ఏం చేద్దామంటావు మళ్ళీ అని అనగానే కేసు ఫైల్ చేయరు, ఇచ్చేరి సార్ బెయిల్ ఇచ్చేరి అని అంటారు చూడు ఒక సినిమాలో జాతిరత్నాల్లో. మన జాతిరత్నం చెప్తున్నాడు కేసు ఫైల్ చేయండి సార్, కేసు ఫైల్ చేయండి, మళ్ళా ఆధారాలు ఉంటే ఇచ్చే పిటిషన్ పెట్టు తీసుకుంటామంటే నేను చెప్పిన నా మాటే శాసనం, నేను శివగామి కరెక్టా, నా మాటే శాసనం అనగానే మనం అందరం హేసా రుద్రసా అట్లా మాట్లాడాలి. అంటే కోట్లకు కూడా ఆయన శాసనం శిలాశాసనమైన మాట. ఎందుకంటే మరణ శాసనం రాసిడు కదా నిన్న మా అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డి గారు మరణ శాసనం అని చెప్పాడు కదా. అట్లనే అనుకుంటుండేమో కళ్ళలకు అనుకుంటా కుక్కు అనుకుంటా. అది ఏం చేస్తున్నాడు తెలుసా, జుడిషియరీ అంటే సువమూటగా తీసుకోవాలట, సువమూటగా. నాకు రైమింగ్లో మంచి వాట వచ్చింది ఒకటి, ఇక నేను సంధ్యలు ఎందుకు వాడాలని చూస్తున్నా. ఇది ఎట్లుంటుందని అంటే మనము మొబైల్లో క్యాండీ క్రష్ ఆడుతుంటే ట్రయల్ స్కిప్ కొడతాం చూడు, స్కిప్ ట్రయల్ అని కొడుతూ ఉంటుంది క్యాండీ క్రష్, గట్లా అనుకుంటాడు పంచాయతీలు అన్నీ. క్యాండీ క్రష్లో స్కిప్ చేసినట్టు అని అనుకున్నావా? సరే ఇప్పుడు ఇది అంతే ఎందుకు, నీకు ఓటర్ లిస్టు సమర్పయాన్ని డిజిటల్ పూజ చేసి కేసు ఫైల్ చేయి. మళ్ళీ డిజిటల్ పూజ చేసి నువ్వు కేసు ఫైల్ చెయ్యి. ఇప్పటిదాకా ఏమైంది అంటే లాజిక్ కనబడ్డదా అంటే ఏదైనా కనబడ్డదా అంటే మ్యాజికే కనబడ్డది. ఏం కనబడ్డదా అంటే కేసులు లేవు, ఫైళ్ళు లేవు, మొత్తం కామెడీ స్పెషాలిటీలా గలగల గజ్జలాట చేసిపోయాడు. ఇప్పుడు సార్ది నేను కొంచెం జర డీకోడ్ చేసి మీకు సమర్పయామి, మీకు కూడా నేను సమర్పించుకోనికే చేసిన. ఈ సక్కదనం ముఖానికి నేను సకినాలు పెట్టి తినిపియనికే ఒక టేబుల్ వేసిన. ఈ సకినాలు ఏందనంటే సక్కదనంది వెనకటికి ఈవీఎం ఫ్రాడ్ అన్నాడు. వెనకటికి ఏమన్నాడు బ్రదర్? ఈవీఎం ఫ్రాడ్ అని అన్నాడు, ఈవీఎంలు రిగ్ అయినాయి అని అన్నాడు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడుతున్నాడా? ఇప్పుడు ఈవీఎంలు మంచిగా అయిపోయినాయి. ఓటర్ లిస్టు 7 ఫీట్ల ఓటర్ లిస్ట్ ఉందంట, 7 फीट वोटर लिस्ट होंगी। वो इधर प्रॉब्लम ये पूरा इंडिया में करना बोले तो कितना मुश्किल होगा। इसीलिए मैं ऑनलाइन डेटा पूछ रहा हूँ। क्या को कैम्ब्रिज एनालिटिका देने के लिए, क्या डेटा कैम्ब्रिज एनालिटिका को देने के लिए क्या राहुल बाबा तेरा बताइए तो सही। ఇప్పుడు ఈవీఎంలు సొక్కంగా పనిచేస్తున్నాయి. దాని తర్వాత ఏమంటున్నాడంటే ఓటర్ లిస్ట్ ఫ్రాడ్ అని చెప్తున్నాడు. అసలు రియల్ ఫ్రాడ్ ఏంద్రా బాయ్ అని చెప్తాడు. ఇది ఎప్పుడు కనిపెట్టిండు? 3 ఎలక్షన్లు అయిపోయినాక ద జీనియస్ 3 ఎలక్షన్ల తర్వాత కనిపెట్టిండు. సరే తప్పుందని అనుకుందామా బా, ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పిండు కదా. నేనేమంటున్నా అంటే ఇదే పంచాయతీ ఇదే పరిక్రమ బీహార్లో చేస్తున్నాం కదా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివ్యూ చేస్తున్నాం కదా, ఇంటెన్సివ్ రివ్యూ. ఆడ చెయ్యొద్దు, ఈయన చెప్పిన జాగాలనే చేయాలి. ఇప్పుడు ఏరిగనికే పోయినాం రాబాయ్, కడుక్కోనికే బయటికి వెళ్తాం, కనిపించినా కనిపించకపోయినా కడుక్కుంటాం. అంటే ఈయన కిందనో మీదనో సైడ్కో ఏడనో అద్దం పెట్టుకొని చూసినాక కడుక్కుంటాడు అనమాట. సాధ్యమారా? పోగానే ఫ్లష్ పెడతాం, ముడి కడుక్కుంటాం, వస్తాం, అంతేనా కదా? కాదు, కనబడాల. గట్లనే ఉన్నది పంచాయతీది, గట్లనే ఉన్నది. దాని తర్వాత ఎగ్జిట్ పోల్స్ చూడు. ఏమనంటే నేను మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ చేసినాం. నేను కూడా ఎగ్జిట్ పోల్ చేసిన. నేను ప్రపంచ నాయకుడిని అవుతున్నా తెలుసా నీకు? ఏడవుతున్నా అంటే నాకు తెలియదు, కానీ నేను అవుతున్నా. ట్రంప్ నేను ఓడగొడుతున్నా. ఎనీ డౌట్స్? టారిఫ్కి నేను ట్రంప్కి ఫోన్ చేసిన. టారిఫ్ వేసినామంటే తాడ తీస్తా, నీ అయ్యా పిచ్చెక్కుతున్నా దీని తల్లి అని చెప్పి తిట్టినా. అనగానే గిరీష్ నువ్వు కోపం తెచ్చుకో, నువ్వు బేజా ఫ్రై చేసుకోకని అన్నాడు. నేను అది కూడా మాట్లాడలే. రాహుల్ గాంధీ ట్రంప్కి ఫోన్ చేసిన, ఏం బిడ్డ దొడ్డిపోయినావా అని అన్నా. దొడ్డి వస్తలేదు అని అన్నాడు. నువ్వు టారిఫ్ వేస్తే ఏడొస్తుంది అని అన్నా.
నేను కూడా చెప్తా మస్తు ఎగ్జిట్ పోల్స్ అంట అవి సత్యం అంట. ఈ సత్యరిచంద్రుడు మునిమనమాట చెప్పంగానే మనము తేరా మేరా సురూర్ అనుకుంటే పాట పడాలి. వాస్తవమా ఫ్రెండ్స్? అది చెప్పురు మీరు. దాని తర్వాత యాంటీ ఇన్క్యుబెన్సీ మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత 45 డే ఎలక్షన్ ఫేసింగ్. ఇన్ని రోజులలో ఎలక్షన్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు మీరు? ఇన్ని రోజులలో అరే ఇది నమ్మ జీవితం. మీ చాచాని ఎవరు ఉన్నప్పుడు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా కండక్ట్ చేసిండు. 2014లో కూడా నాకు తెలిసి 15 రోజులో ఎన్నో రోజులు అయింది. దగ్గర 5 ఫేజులో 4 ఫేజులలో మీరు కొడితే తెలుస్తుంది. ఒకటే రోజులో బ్యాలెట్ పేపర్ పెట్టినట్ట గజ్జ 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 గుద్దుతేనంట అయిపోయిందట. అయితే నీకు ఒక విషయం తెలుసా, దగ్గర 6 to 8% ఓట్స్ అన్నీ ఇన్వాలిడ్ అవుతుండే బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు. ఎందుకంటే పాపం ముసలోళ్ళు, స్ట్రెంత్, పిల్లలు, ఫస్ట్ టైం ఓటర్లు ఎట్లా గుద్దాలనో ఏడ గుద్దాలనో కరెక్ట్గా తెలియక ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. ఇప్పుడు అట్లా కాదుగా, పోతారు బటన్ వస్తారు వస్తారు, ఒక్క ఓటు కూడా ఇన్వాలిడ్ కాదు. ఏదో ఒక పంచాయతీ. ఇప్పుడు నేను అన్నదానికి నువ్వు సమాధానం చెప్పు రాహుల్ గాంధీ. దాని తర్వాత చూడు బాయ్కాటింగ్ ఎలక్షన్స్ అంట. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేస్తే బాయ్కాట్ చేస్తారట. అంటే ఆట నా దిక్కుంటే సంసారం, ఆట నీ దిక్కుంటే వ్యభిచారం. నాకు ఇంకా గలీజ్ మాటలు వస్తున్నాయి కానీ ఇక నేను జర కంట్రోల్ చేసుకుంటున్నా. శ్రావణ శుక్రవారం అని పేపర్ బ్యాలెట్స్ మంచివంట. ఓల్డ్ డేస్ బెటర్ అంట. ఓల్డ్ డేస్ బెటర్ అంట. తెలంగాణ తమిళనాడులో మాత్రం ఈ పంచాయతీ లేదు. ఈవీఎంలు మంచివి, ఈవీఎంలు మంచివి, ఓటింగ్ మెషిన్లు మంచివి, ఎలక్షన్ కమిషన్ మంచిది, అందరూ మంచోళ్ళు. వీళ్ళు గెలిచిరుగా. అదే కాంగ్రెస్ ఓడిపోయిందని అంటే అప్పుడు మొదలవుతుంది. ఇక ఎప్పుడైతే కాంగ్రెస్ ఓడిపోగానే డెమోక్రసీ ఆరోగ్యంగా లేదు. బీజేపీ ఎలక్షన్లని రిగ్గు చేస్తుంది. ఇదంతా వాళ్ళ కన్వీనియంట్కి ఆడుకుంటారు. నేను అమూల్ బేబీని, నేను అమాయకున్నని చెప్పి నన్ను ఆడుకుంటుండ్రు. ఇదేనా నాకు దొరికిన న్యాయం, ఇదేనా నాకు దొరికే ధర్మం అని చెప్తున్నారు. ఆయన న్యాయానికి ఆయన ధర్మానికి కమెంట్, లైక్, షేర్ దొరకదో కానీ మేము చేసిన కంటెంట్కి మాత్రం మీకు నచ్చితే ఒక లైక్, షేర్, కమెంట్ ఖచ్చితంగా దొరుకుర్రి. జర సబ్స్క్రైబ్ బటన్ కొట్టుకుపోయింది. గంట బెల్ గట్టి కొడితే మన రాహుల్ గాంధీకి నవ్వడాలి. ఏందో నాకు అర్థం కాదు. నాకు ఇంకా మంచి మంచి వర్డ్స్ ఉన్నాయి చెప్తున్నా కదా. పైజామాలు ఎగ్జామ్లు రాస్తారు, ఏదేదో ఉంటుంది ఇలా ఆట. మొత్తం ఆటనే వేరే ఉంటుంది వీళ్ళది. వీళ్ళ స్కూళ్ళల్లో బెల్లులు ఉంటాయి, పితుతారు వచ్చి బుర్ర, లాంగ్ బెల్, తుర్, షార్ట్ బెల్, గిట్లనే ఉంటుంది ఇదంతా. సో ఈ బెల్లుల సంగతి నాకు తెలియదు కానీ జర బెల్ ఐకాన్ కొట్టి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.